ఓకే డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం క్వాంటిటీ ఆఫ్ రేడియేషన్లో ర్యాలీ జీన్ లాంటివి చూడడం జరిగింది. ర్యాలీ జీన్లో ఏం చెప్పుకున్నాం, ల్యాండా నుంచి ల్యాండా ప్లస్ డి ల్యాండా రేంజ్లో బ్లాక్ బాడీ యొక్క ఎనర్జీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిందని దానికి ఈక్వేషన్ మనం డెరైవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ప్లాంక్ రేడియేషన్లో ఏంటి ప్లాంక్ రేడియేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏమో. ఈ ప్లాంక్ రేడియేషన్ ఏంటంటే 1900లో మార్క్స్ ప్లాంక్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవ్రీ బ్లాక్ బాడీ కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్, చదువున్నాము పాయింట్ సైజ్ ఆసిలేటర్స్. ప్రతి బ్లాక్ బాడీలో కూడా పాయింట్ సైజ్ ఆసిలేటర్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. అవి ఆసిలేషన్ చేస్తా ఎనర్జీని రిలీజ్ చేయడం కానీ అబ్జర్వ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అయితే ఆ పాయింట్ సైజ్ ఆసిలేటర్స్ అనేటువంటివి కంటిన్యూస్గా ఎనర్జీని రిలీజ్ చేయడం కానీ కంటిన్యూస్గా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడం కానీ జరగదు. అర్థమైందమ్మా. అలాగే బ్లాక్ బాడీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి లేదా అబ్జర్వ్ అయ్యేటువంటి ఎనర్జీ అనేటువంటిది క్వాంటైజ్ అయ్యింది. అర్థమైందమ్మా. అంటే మినిమం ఎనర్జీని మనం హెచ్మి అనుకున్నట్లయితే, మినిమం ఎనర్జీ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్మి అనుకున్నట్లయితే, ఎనర్జీ క్వాంటైజ్ చేసిన అనుకుంటే కనుక ఆ క్వాంటైజ్ అయినటువంటి ఎనర్జీ మనం ఎలా రాసుకోవచ్చు, 0 హెచ్మ్యూ 2 హెచ్మ్యూ అండ్ సో ఆన్ R హెచ్మ్యూ ఈ విధంగా రాసుకోవచ్చు. అర్థమైందా. బ్లాక్ బాడీలో ఉన్నటువంటి ఆసిలేటర్స్కి ఎనర్జీ క్వాంటైజేషన్ అయ్యింది అనుకున్నట్లయితే, అంటే మినిమం ఎనర్జీ హెచ్మి అనుకున్నట్లయితే ఎనర్జీని ఈ విధంగా రాసుకోవచ్చు, 0 హెచ్మి 2 హెచ్మి అండ్ సో ఆన్ R హెచ్మిగా రాసుకోవచ్చు. అదేనమ్మా. ఇప్పుడు బ్లాక్ బాడీ యొక్క ఎనర్జీ జనరల్గా రాసినట్లయితే జనరల్ ఈక్వేషన్కి ఎలా రాసుకోవచ్చు, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు NHmi. అదేనమ్మా. ఇక్కడ N అనేటువంటి సమ్ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. అదేందా యావరేజ్ ఎనర్జీ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, NHmi. ఇక్కడ N అనేటువంటిది పాజిటివ్ ఇంటీజర్గా తీసుకోవచ్చు. అర్థమైందా. ఇప్పుడు ఎనర్జీ డెన్సిటీకి ఈక్వేషన్ కడదాం. యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆసిలేటర్ నెక్స్ట్ వచ్చి యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఏ ఆసిలేటర్. మనం తీసుకున్న బాడీలో బ్లాక్ బాడీలో ఎన్ ఆసిలేటర్స్ ఉన్నాయి. ఎన్ ఆసిలేటర్స్ని కలుపుకుంటే వచ్చేటువంటి ఎనర్జీ అనుకోండి. అర్థమైందా. మీరు తీసుకున్న బ్లాక్ బాడీ ఎన్ ఆసిలేటర్స్ ఉన్నాయి, వాటిలోకి ఎనర్జీ అనుకున్నట్లయితే దేర్ఫోర్ యావరేజ్ ఎనర్జీ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, E/N. అర్థమైందమ్మా. అంటే మనం తీసుకున్న బ్లాక్ బాడీ యొక్క యావరేజ్ ఎనర్జీ మీరు కాల్కులేట్ చేయాలంటే టోటల్ ఎనర్జీ ఎంత ఉంది, టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్నో కాల్కులేట్ చేయాలి, En కాల్కులేట్ చేయాలి. అర్థమైందమ్మా. ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, N0 ప్లస్ N1 ప్లస్ N2 ప్లస్ అండ్ సో ఆన్ NRగా రాసుకోవచ్చు. అర్థమైందా. N ఈజ్ ఈక్వల్ టు, అలాగే E ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, E0 ప్లస్ తర్వాత వచ్చేది ఎప్సిలాన్ N1 ప్లస్ ఎప్సిలాన్ N2 ప్లస్ అండ్ సో ఆన్ 2 ఎప్సిలాన్ N2 3 ఎప్సిలాన్ N3 ప్లస్ అండ్ సో ఆన్ R ఎప్సిలాన్ NR ప్లస్ అండ్ సో ఆన్గా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా. ఇక్కడ N0 పార్టికల్కి ఉండేటువంటి ఎనర్జీ E0, N1 పార్టికల్కి ఉండేటువంటి ఎనర్జీ ఎప్సిలాన్ N1, N2 పార్టికల్కి ఉండేటువంటి ఎనర్జీ 2 ఎప్సిలాన్ N2, అలాగే N3కి ఉండేటువంటి ఎనర్జీ 3 ఎప్సిలాన్ N3, అలా ఆరో పార్టికల్కి ఉండే ఎనర్జీ అంతా R ఎప్సిలాన్ NR ఈ విధంగా రాసుకోవచ్చు. అదేనమ్మా. ఈని ఈ రూపంలో Nని ఈ రూపంలో రాసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు R ఎప్సిలాన్ ఎనర్జీ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ NR ఎంత అన్నట్లయితే మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారం, అకార్డింగ్ టు మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా, మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారం ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ఎనర్జీ R ఎప్సిలాన్ ఈజ్ గివెన్ బై NR ఈజ్ ఈక్వల్ టు N0 ఇంటూ E4 మైనస్ R ఎప్సిలాన్ బై KT. అదేనమ్మా. R ఎప్సిలాన్ ఎనర్జీ ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత అంటే NR ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, N0 E4 మైనస్ R ఎప్సిలాన్ బై KT. దీన్ని విడిగా రాసుకోండి. ఇప్పుడు అలాగే ఎప్సిలాన్ బార్ ఈక్వల్ టు E/N ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2, దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. దీన్ని E4 ఉంది కదా, E4 అవసరం అయితే N0 ఎక్స్పోనెన్షియల్ మైనస్ R ఎప్సిలాన్ బై KTగా కూడా రాసుకోవచ్చు. కానీ ఈక్వేషన్ 4 అనుకోండి. అదేనమ్మా. NR ఈజ్ ఈక్వల్ టు N0 E4 మైనస్ R ఎప్సిలాన్ బై KT ఈక్వల్ టు ఏం రాయొచ్చు,
ఎన్ నాట్ ఎక్స్పెన్షియల్ మైనస్ ఆర్ ఎప్సిలాన్ బై కేటీ, దాని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఎన్ వాల్యూ తెలియాలి నాకు. ఎన్ వాల్యూ తెలియడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి ఎన్ నాట్, N1, N2, N3 వాల్యూస్ ఈ ఫార్ములా ద్వారా మనం డిటర్మైన్ చేసుకుని ఆ వాల్యూస్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయడం. అర్థమైందా? నా సబ్స్టిట్యూట్ ఎన్ నాట్, N1, N2 అండ్ సో ఆన్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. నా సబ్స్టిట్యూట్ N0, N1, N2 and so on in equation 2. అదేనమ్మా, N1, N2, N2 and so on in equation 2. ఈక్వేషన్ 2లో వేసినట్లయితే అప్పుడు N0 N ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? N0 ప్లస్, ఎందుకంటే ఇక్కడ R 0 వేసారు అనుకోండి, e పవర్ 0. e పవర్ 0 అంటే 1 కదా, అంటే N0 ఈక్వల్ టు N0 వస్తుంది, అందువల్ల N0 వేసుకోండి. అలాగే R వాల్యూ 1 వేసారు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? N0 e ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ, లేదంటే ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ రాసుకున్నా పర్వాలేదు. అయితే మనకి ఇలా రాసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది. దీన్నే ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ రాసినా పర్వాలేదు, అంటే మన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా రాశాడు. లేదా మీకు డెరివేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనుకున్నట్లయితే ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ రాసుకున్నా పర్వాలేదు. తర్వాత ప్లస్ N0 e ఫర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ N0 e ఫర్ మైనస్ ఆర్ ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ అండ్ సో ఆన్, ఈ విధంగా రాసుకోవచ్చు. ఇందులో N0 కామన్ తీసేయండి. N0 కామన్ తీస్తే ఏమవుతుంది? N0 1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ e ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ e ఫర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ e ఫర్ మైనస్ ఆర్ ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ సో ఆన్, ఈ విధంగా రావడం జరుగుతుంది ఆ ఈక్వేషన్. ఏమో ఇప్పుడు ఇందులో ఏమనుకుంటారంటే ఎక్స్పోనెన్షియల్ e ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీని సమ్ ఎక్స్ అనుకున్నట్లయితే, అదేనమ్మా, e ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీని ఎక్స్ అనుకున్నట్లయితే అది ఈక్వేషన్ ఏ రూపంలో ఉంది? 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ ఫర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్, ఈ రూపంలోకి వస్తుంది. అవునా? ఆ రూపంలో ఉన్నట్లయితే దానికి రిలేషన్ ఏమవుతుందట? 1/1 మైనస్ ఎక్స్ వస్తుంది. అదేనమ్మా, ఈ రూపంలో ఉంటే దాని బైనామియల్ ఎక్స్ప్రెషన్ ఏం రాసుకోవచ్చు? 1/1 మైనస్ ఎక్స్గా రాసుకోవచ్చు. అదే ఇది 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఎక్స్ ఫర్ ఆర్ ప్లస్ 1 ఉంది. ఈ రూపంలో ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? 1/1 మైనస్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఓకే, చూడండి, ఆ విధంగా రాసుకున్నట్లయితే అప్పుడు N ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? N0 ఇంటూ 1/1 మైనస్ ఎక్స్ అంటే ఏంటమ్మా? e ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ, అంటే N వాల్యూ వచ్చేసింది మనకి. N వాల్యూ ఏమొచ్చింది? N ఈజ్ ఈక్వల్ టు N0 1 మైనస్ e ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. లేదు అంటే N ఈజ్ ఈక్వల్ టు N0 1 మైనస్ 1 బై ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీగా రాసుకున్నా పర్వాలేదు. అర్థమైంది? ఇక్కడ ఏం చేసాం? ముందు టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ N అనుకుని వాటి కొన్ని టోటల్ ఎనర్జీ E అనుకుని యావరేజ్ ఎనర్జీ కట్టిన ఎప్సిలాన్ బార్ ఈక్వల్ టు E/N. తర్వాత నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ N ఈక్వల్ టు ఏం రాయొచ్చు? N0 ప్లస్ N1 ప్లస్ N1 NRగా రాయొచ్చు. అలాగే యావరేజ్ ఎనర్జీ N0 కుండే ఎనర్జీ E0, అలాగే N1 కుండే ఎనర్జీ అంతా ఎప్సిలాన్ N1, అలాగే N2 ఉండేటువంటి ఎనర్జీ E0 వాల్యూ 0 యాక్చువల్గా అయితే N0 ఉండే ఎనర్జీ 0 అనమాట. 0 వేసుకోవచ్చు E0ని. 0 ప్లస్ ఎప్సిలాన్ N1 ప్లస్ 2 ఎప్సిలాన్ N2, N3 ఉండే ఎనర్జీ 3 ఎప్సిలాన్ N3. ఎందుకంటే మనకి జనరల్ ఈక్వేషన్ ఏంటి? N ఎప్సిలాన్ కదా. అదేవిధంగా మీకు ఉండే జనరల్ ఎనర్జీ ఏంటి? N ఎప్సిలాన్ లేదా NHμ, అంటే పాయింట్ ఎనర్జీ ఎప్సిలాన్ అనుకున్నట్లయితే వాడు E ఈక్వల్ టు 0 ప్లస్ ఎప్సిలాన్ N1 ప్లస్ 2 ఎప్సిలాన్ N2 ఈ విధంగా రాసుకోవచ్చు. కానీ ఈ ఈక్వేషన్లో మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ల ప్రకారం ఆర్ ఎప్సిలాన్ ఎనర్జీ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏంటంటే NR ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? N0 e ఫర్ మైనస్ ఆర్ ఎప్సిలాన్ బై కేటీ. ఏమో దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇందులో ఆర్ వాల్యూ 0, 1, 2, 3 ఎలా వేసుకున్నట్లయితే మనకి N0, N1, N2లో వస్తే ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి E ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీని ఎక్స్ అనుకుంటే అది ఈ రూపంలో వస్తుంది. 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఎక్స్ ఫర్ ఆర్. దీనికి ఈక్వేషన్ అంటే 1/1 మైనస్ ఎక్స్, అది వేస్తే N వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు ఈకి ఫైండ్ అవుట్ చేయాలి. ఏమో ఈని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేద్దామంటే మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్. N0, N1, N2 వాల్యూని తీసుకుని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో? ఈక్వేషన్ 3లో. అదేనమ్మా, ఈక్వేషన్ 4 నుంచి N0, N1, N2 తీసుకుని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. నా సబ్స్టిట్యూట్ దీని ఈక్వేషన్ 5 అనుకోండి అమ్మా. నా సబ్స్టిట్యూట్
n0, n1, n2 and so on values in equation 3. ఈక్వేషన్ 3లో వేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ n1 అంటే ఏమవుతుంది, ఈక్వేషన్ నుంచి r వాల్యూ 1 వేస్తే n0 ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అంటే ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ తర్వాత 2 ఎప్సిలాన్ n2 అంటే ఏమవుతుంది n0 ఈ ఫర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ తర్వాత నెక్స్ట్ టర్మ్ ప్లస్ 3 ఎప్సిలాన్ n0 ఈ ఫర్ మైనస్ 3 ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ అండ్ సో ఆన్ r ఎప్సిలాన్ n0 ఈ ఫర్ మైనస్ r ఎప్సిలాన్ బై కేటీగా రావడం జరుగుతుంది. అది అర్థమైందా? ఇప్పుడు ఈక్వేషన్ నుంచి ఎప్సిలాన్ n0ని కామన్ తీస్తామనుకోండి, ఈ ఈక్వేషన్ నుంచి ఎప్సిలాన్ n0 ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీని తీస్తారనుకోండి కామన్, ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ కామన్ తీసేస్తే ఇంకేం మిగులుతుంది 1 ప్లస్ ఇక 2 ఈ ఫర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ అమ్మా. సరే చూ ఇప్పుడు ఆ ఈక్వేషన్ నుంచి ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎప్సిలాన్ n0 ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ కామన్ తీస్తే ఇక్కడ 1 వస్తుంది ప్లస్ ఇక్కడ 2 ఉంటుంది, ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీగా రాసుకొచ్చా దీన్ని. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తారనుకో, ఇక్కడ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ, ఇక్కడ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ కలిపితే ఏమవుతుంది ఈ ఫర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ కదా, సరిపోయింది కదా. అలాగే ఇక్కడ 3 ఎప్సిలాన్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ అండ్ సో ఆన్ ఆర్ ఈ ఫర్ మైనస్ ఆర్ మైనస్ 1 ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ అండ్ సో ఆన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ 1 ప్లస్ 2 ఎప్సిలాన్ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ఈ రెండు మల్టిప్లై చేస్తే చూడండి టర్మ్ సరిపోయిందా, 1 ఇంటూ ఎప్సిలాన్ n0 ఈ ఫర్ మైనస్ కేటీ మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ వస్తుంది. అది ఈ రెండు టర్మ్లో మల్టిప్లై చేస్తే 2 ఎప్సిలాన్ n0 ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అంటే ఏమవుతుంది ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది మల్టిప్లై చేస్తే ఈ రెండు, అది ఈ ఫర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ సరిపోయింది కదా. అందుకని ఈ టర్మ్ కామన్ తీసాం. ఇప్పుడు ఇందులో ఏమనుకుంటారంటే ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీని సమ్ ఎక్స్ అనుకున్నారనుకోండి, ఈ ఈక్వేషన్ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీని ఎక్స్ అనుకుంటే అది ఇది ఏ రూపంలోకి వస్తుంది 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఈ రూపంలోకి వస్తుంది. ఏమో అర్థమైందా? 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ r ఇంటూ ఎక్స్ ఫర్ r మైనస్ 1 ఈ రూపంలోకి వస్తే దీని ఫార్ములా ఏంటంటే 1/1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అదేనమ్మా, దాని ఫార్ములా ఏమవుతుంది 1/1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అదే దగ్గర చూడండి ఈ పైన రాస్తున్నాను. ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఈక్వేషన్లో ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే చూడడానికి ఏ రూపంలో ఉంది 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ r ఇంటూ ఎక్స్ ఫర్ r మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఈ రూపంలోకి వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చట 1/1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా? ఆ ఈక్వేషన్ చూడడానికి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నట్లయితే అమ్మా ఆ ఈక్వేషన్ ఈ రూపంలో మారుతుంది. 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు మనం, is equal to 1 e equal to 1/1 minus exponential e for minus epsilon by kt whole square. అదేందమ్మా ఈ మొత్తానికి హోల్ స్క్వేర్. అదేందా టోటల్ ఎనర్జీని కాలిక్యులేట్ చేస్తాం. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1/, అలాగే ఈ ముందు బయట టర్మ్ ఉండిపోయింది కదా, ఆ టర్మ్ కూడా రాసేస్తే ఎప్సిలాన్ n0 ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ బై
1 మైనస్ ఎక్స్పెన్షియల్ ఎప్సిలాన్ బై కేటీ హోల్ స్క్వేర్ వస్తుంది. ఏమో అర్థమైందా? ఇది టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఎప్సిలాన్ ఎన్ నాట్ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఇది లోపల టర్మ్ ఏంటి? 1/1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. అంటే ఈ టర్మ్ మనం ఈ విధంగా సింప్లిఫై చేసుకున్నట్లయితే 1 మైనస్ ఎక్స్పెన్షియల్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ హోల్ స్క్వేర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. టోటల్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు అన్నట్లయితే కనుక ఈ ఎన్ నాట్ ఎక్స్పెన్షియల్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీని కిందకి తీసుకొచ్చాను డినామినేటర్లోకి. ఇంకా ఇప్పుడు టోటల్ ఎనర్జీ అంటే ఈవే అని కదా మనకి. ఇప్పుడు నేను ఫైండ్ వచ్చేది ఈక్వేషన్ 1 నుంచి ఏమనుకున్నా యావరేజ్ ఎనర్జీ ఎప్సిలాన్ బార్ ఈక్వల్ టు E/N. ఇక్కడ ఈ ఎంత వచ్చింది? ఎప్సిలాన్ ఎన్ నాట్ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ బై ఎన్ అంటే ఏమొస్తుంది? ఎన్ నాట్ 1/1 మైనస్ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై సరే ఏం చేస్తారంటే ఎప్సిలాన్ బార్ ఈక్వల్ టు E/N. అది ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఎప్సిలాన్ ఎన్ నాట్ ఎక్స్పెన్షియల్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ బై 1 మైనస్ ఎక్స్పెన్షియల్ లేదా ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ హోల్ స్క్వేర్. అవునా మొత్తానికి. అలాగే బై ఎన్ అంటే ఏమొస్తుంది? ఎన్ నాట్ బై 1 మైనస్ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇంకేం మిగులుతుంది? అలాగే ఎన్ నాట్ కూడా క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఎప్సిలాన్ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ బై 1 మైనస్ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఇప్పుడు ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ కింద తీసుకొచ్చేసారు అనుకోండి డినామినేటర్లోకి. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను? ఎప్సిలాన్ బై ఈ ఫర్ ఎప్సిలాన్ బై కేటీ అంటే మైనస్ ప్లస్ అవుతుంది కదా డినామినేటర్లోకి వస్తే 1 మైనస్ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఇప్పుడు ఈ టర్మ్తో దీన్ని మల్టిప్లై చేస్తారు అనుకోండి. దేర్ఫోర్ యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ ఎప్సిలాన్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావచ్చు? ఎప్సిలాన్ బై ఈ ఫర్ ఎప్సిలాన్ బై కేటీ మైనస్ ఈ ఫర్ ఎప్సిలాన్ బై కేటీ ఇంటూ ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ 1 అవుతుంది. అంతేనా? ఎందుకంటే ఈ ఫర్ ఎప్సిలాన్ బై కేటీ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. ఎందుకంటే రెంట్లో ఎక్స్ ఈక్వల్ కాబట్టి పవర్లో యాడ్ చేస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఈ ఫర్ 0 అంటే 1 కదా. అంటే ఈ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? ఎప్సిలాన్ బై ఈ ఫర్ ఎప్సిలాన్ బై కేటీ -1 వస్తుంది. ఇక్కడ ఎప్సిలాన్ అంటే మినిమం ఎనర్జీ హెచ్మ్యూ కదా. ఆస్లేటర్ ఉంటే మినిమం ఎనర్జీ హెచ్మ్యూ కాబట్టి హెచ్మ్యూ బై ఈ ఫర్ హెచ్మ్యూ బై కేటీ -1 అది యావరేజ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇక్కడ బ్లాక్ బాడీలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఆస్లేటర్స్ ఎన్నో టోటల్ ఎనర్జీ అనుకుని యావరేజ్ ఎనర్జీ ఎప్సిలాన్ బార్ ఈక్వల్ టు E/N. అది ఈ వాల్యూ కాల్కులేట్ చేసాం, అలాగే ఎన్ వాల్యూ కాల్కులేట్ చేసాం. రెంట్లకి రేషియో కట్టినట్లయితే యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ ఎప్సిలాన్ బార్ ఈక్వల్ టు ఏమొచ్చింది? హెచ్మ్యూ బై ఈ ఫర్ హెచ్మ్యూ బై కేటీ -1 వచ్చింది. అర్థమైందా? ఇక్కడ ఈయనే ఎక్స్పెన్షియల్గా రాసిన నష్టమేమీ లేదు. ఎక్స్పెన్షియల్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీగా రాసిన ఈ ఫర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ రాసిన ఒకటే. ఏమో అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని ప్లాంక్స్ ఫార్ములాని డిరైవ్ చేద్దాం. అర్థమైందా? ఇదేంటి? ఇక్కడ కేటీ ఎనర్జీ ఉన్నటువంటి ఆస్లేటర్స్ యొక్క యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ అనమాట. ఏమో అర్థమైందా? తర్వాత ప్లాంక్స్ ఫార్ములా. ఇక్కడ ఈ ప్లాంక్స్ ఫార్ములాని డిరైవ్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఫర్ యూనిట్ వాల్యూమ్ ఎంత అన్నట్లయితే ముందు రాలిజియన్ ఈక్వేషన్లో డిటర్మైన్ చేసాం. నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8/μ² బై లాస్ట్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనమాట, C³ ఇంటూ dμ. అదేంటమ్మా? ద నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ μ అండ్ μ ప్లస్ dμ. ఫ్రీక్వెన్సీ μ నుంచి μ ప్లస్ dμ రేంజ్కి చేంజ్ అవుతున్నట్లయితే అప్పుడు నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 8/μ² బై C³ ఇంటూ dμగా రాసుకోవచ్చు. అదేవిధమ్మా ఇంకా ఇక్కడ ఎప్సిలాన్ బార్ అంటే ఏంటి? ఒక ఆసిలేటర్కి ఉండేటువంటి ఎనర్జీ. అదేవిధమ్మా ఫర్ యూనిట్ వాల్యూమ్కి ఉండేటువంటి ఆసిలేటర్స్ ఎన్ని? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8/μ² బై
సి క్యూబ్ ఇంటూ డ్యూమ్యూ వచ్చింది కాబట్టి పర్ యూనిట్ వాల్యూమ్కి ఉండేటువంటి టోటల్ ఎనర్జీ ఎంత అన్నట్లయితే ఇన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ డ్యూమ్యూ రేంజ్లో ఉన్నటువంటి టోటల్ ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్ ఎంత అంటే అదేనమ్మా ఒక సింగిల్ పార్టికల్కి ఎంత ఎనర్జీ ఉందో కట్టాం. ఇప్పుడు ఒక స్మాల్ వాల్యూమ్ తీసుకుని ఆ వాల్యూమ్లో ఉన్నటువంటి అన్ని మాలిక్యూల్స్కి టోటల్ ఎనర్జీ ఎంత ఉంది అన్నట్లయితే అప్పుడు ఏం రాయొచ్చు ఈఎంయూ ఇంటూ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే డిఎంయూ కదా, ఈఎంయూ ఇంటూ డిఎంయూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఎన్ని 8/μ² c³ ఇంటూ డిఎంయూ ఇంటూ యావరేజ్ ఎనర్జీ ఎంత hμ/E ఫర్ hμ/kT -1గా రాసుకోవచ్చు. అర్థమైందా? ఈ -1 కిందకు వస్తుంది. అర్థమైందా? E ఫర్ hμ/kT -1గా రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? అప్పుడు మల్టిప్లై చేస్తే ఈఎంయూ ఇంటూ డిఎంయూ ఈజ్ ఈక్వల్ టు 8/hμ³ ఇంటూ 1/E ఫర్ hμ/kT -1 ఇంటూ డిఎంయూగా రాసుకోవచ్చు. అర్థమైందా? లేదు డిఎంయూ పైన రాసేసుకుని E ఫర్ hμ/kT -1ని కింద విడిగా రాసుకోవచ్చు, లేదా ఈ పవర్ని ఎక్స్పెన్షియల్గా కూడా రాసుకోవచ్చు. ఎక్స్పెన్షియల్ hμ/kT -1గా రాసుకోవచ్చు. ఇది డిఎంయూ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉన్నటువంటి ఆసిలేటర్స్కి వచ్చేటువంటి ఎనర్జీ అనమాట. అది ఫర్ యూనిట్ వాల్యూమ్కి వచ్చే ఎనర్జీ ఈఎంయూ ఇంటూ డిఎంయూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 8/hμ³ ఇంటూ డిఎంయూ hμ 8/hμ³ డిఎంయూ ఇక్కడ రాసాం డిఎంయూ ఎక్స్పెన్సివ్ hμ/kT -1గా రాసుకోవచ్చు. ఇది డిఎంయూ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉన్నటువంటి దానికి ఈక్వేషన్ అనమాట. డిఎంయూ/E ఫర్ hμ/kT -1 ఓకే. తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్లో కన్వర్ట్ చేసి రాసినట్లయితే అప్పుడు దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? మనకి μ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసమ్మా c/λ కదా. μ ఈక్వల్ టు c/λ దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేసినట్లయితే డిఎంయూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -c/λ² dλ. ఇక్కడ మనం కట్టేది నెంబర్ ఆఫ్ మోడ్స్ ప్రకారం కాబట్టి నెంబర్ ఆఫ్ మోడ్స్ అనేది పాజిటివ్ ఉంటుంది కాబట్టి మాడ్యులస్లో తీసుకోండి, అంటే మైనస్ వచ్చినా ప్లస్గానే తీసుకోండి. మరియు డిఎంయూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది c/λ² ఇంటూ dλ. అర్థమైందా? ఇప్పుడు ఆ డిఎంయూ వాల్యూని అలాగే మ్యూ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ dλ ఇంటూ dλ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? అప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీలో టైంని ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్లో కాల్కులేట్ చేయడానికి మ్యూ బదులు లాంబ్డా రాస్తే ఈλ ఇంటూ dλ ఈజ్ ఈక్వల్ టు 8/h. మ్యూ అంటే ఏం రాసుకోవచ్చు c/λ హోల్ క్యూబ్ బై c³ ఇంటూ డిఎంయూ అంటే ఏం రాసుకోవచ్చమ్మా c/λ² ఇంటూ dλ బై E ఫర్ మ్యూ అంటే c/λ కదా, అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది E ఫర్ hc/λ/kT -1 ఓకే. నెక్స్ట్ అది ఈλ ఇంటూ dλ ఈజ్ ఈక్వల్ టు 8/hc³ బై λ. ఇక్కడ λ³ ఇక్కడ λ² అంటే ఏమవుతుందమ్మా λ/5. అలాగే ఇక్కడ c ఉంది, ఇక్కడ c³ ఉంది అంటే c/4. ఇక్కడ కింద c³ అలాగే ఉంటుంది ఇంటూ 1/E ఫర్ hc/λ/kT -1. అప్పుడు c³ c/4 రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా మారుతుంది 8/hc/λ/5 ఇక్కడ dλ రాసుకోండి ఇంటూ dλ బై E ఫర్ hc/λ/kT -1. అదేనమ్మా 8/hc/λ/5 ఇంటూ dλ బై E ఫర్ hc/λ/kT -1. ఇదేంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్లో కట్టినట్లయితే ఈక్వేషన్ ఇది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో కట్టినట్లయితే ఈక్వేషన్ ఇది. అర్థమైంది? ఫ్రీక్వెన్సీలో వచ్చిన ఈక్వేషన్ని వేవ్ లెంత్లో క్యాలిక్యులేట్ చేయడానికి మ్యూ ఈక్వల్ టు c/λ తీసుకుని దాన్ని డిఫరెన్స్ చేసి ఆ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్లో క్యాలిక్యులేట్ చేసాం. ఇది ప్లాంక్ ఫార్ములా అనమాట. ఇప్పుడు ఈ ప్లాంక్ ఫార్ములా అనేటువంటిది కొన్ని ఈక్వేషన్స్కి వెరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అవి ఏంటంటే
వీన్స్ ఫార్ములా, రాలేజియన్ ఫార్ములా, అలాగే వీన్స్ డిస్ప్లేస్మెంట్లా, స్టెఫాన్ బోల్ట్జ్మాన్ లా, ఈ 4 లాస్ని కూడా మనం ఈ లా ఉపయోగించి డెరైవ్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? ప్లాంక్స్ ఫార్ములా నుంచి ఏ లాస్ని డెరైవ్ చేయొచ్చు మనం? వీన్స్ ఫార్ములా ఒకటి, అలాగే రాలేజియన్ ఫార్ములా, వీన్స్ డిస్ప్లేస్మెంట్లా, స్టెఫాన్ బోల్ట్జ్మాన్ లా, ఈ 4 లాస్ని కూడా మనం డెరైవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వాటిని డెరైవ్ చేద్దాం. మా సిలబస్లో అయితే వీన్స్ ఫార్ములా, రాలేజియన్ ఫార్ములా రెండే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ రెండు డెరైవ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డిఫరెంట్ లాస్ ఫ్రమ్ ప్లాంక్ రేడియేషన్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డిఫరెంట్ లాస్ ఫ్రమ్ ప్లాంక్స్ రేడియేషన్ ఫార్ములా. ప్లాంక్ రేడియేషన్ ఫార్ములా నుంచి మనం డిఫరెంట్ లాస్ని డెరైవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్లాంక్ రేడియేషన్ ఫార్ములా రాసుకుందాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా. డి ల్యాండా రేంజ్లో ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే డి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 8/hc/λ పవర్ 5 ఇంటూ 1/e ఫర్ hc/λ kT -1 ఇంటూ డి ల్యాండా. అదేనమ్మా ప్లాంక్ రేడియేషన్ల ప్రకారం ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఈ ల్యాండా ఇంటూ డి ల్యాండా ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 8/hc/λ పవర్ 5 ఇంటూ 1/e ఫర్ hc/λ kT -1 ఇంటూ డి ల్యాండాగా రాసుకోవచ్చు. అయితే వీన్స్ ఫార్ములా అనేటువంటి షార్టర్ వేవ్ లెంత్స్కి కాబట్టి షార్టర్ వేవ్ లెంత్ తీసుకుంటే ఇక్కడ వేవ్ లెంత్ ల్యాండా తక్కువగా ఉన్నట్లయితే ఫర్ షార్టర్ వేవ్ లెంత్ ఏమో ల్యాండా చిన్నదైనట్లయితే కనుక అప్పుడు ఈ ఫర్ hc/λ kT ఏమవుతుంది? మచ్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. అదేనమ్మా ఇక్కడ షార్ట్ ల్యాండా చిన్నదైనట్లయితే కనుక ల్యాండా చిన్నదైతే ఏమవుతుంది? ఈ వాల్యూ పెద్దదవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1 కన్నా ఈ వాల్యూ బాగా పెద్దదవుతుంది కాబట్టి ఈ ఫర్ hc/λ kT ఈ మచ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్లో మనం 1 నెగ్లెక్ట్ చేసేయచ్చు. అర్థమైందా? ఇక్కడ చూడండి ఫస్ట్ షార్టర్ వేవ్ లెంత్కి ఏం రాయొచ్చు? ఈ ఫర్ hc/λ kT మచ్ గ్రేటర్ దాన్ 1. ఈ ఈక్వేషన్లో -1 నెగ్లెక్ట్ చేసినట్లయితే అప్పుడు ఏం రాయొచ్చు? ఈ ల్యాండా ఇంటూ డి ల్యాండా ఈక్వల్ టు 8/hc/λ పవర్ 5 ఇంటూ 1/e ఫర్ hc/λ kT ఇంటూ డి ల్యాండా. అప్పుడు hc/λ kTని పైకి తీసుకువెళ్తే ఏమవుతుంది? 8/hc/λ పవర్ 5 ఇంటూ e ఫర్ -hc/λ kT ఇంటూ డి ల్యాండా. ఈ ల్యాండా ఇంటూ డి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏమో ఇందులో మళ్ళీ 8/hcని ఏ అనుకోండి. ఈ ఈక్వేషన్లో 8/hcని ఏ అనుకున్నట్లయితే అలాగే hc/kని బి అనుకోండి. అదేనమ్మా 8/hcని ఏ అనుకోండి, hc/kని బి అనుకున్నట్లయితే అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది? ఈ ల్యాండా ఇంటూ డి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు a/λ పవర్ 5 ఇంటూ ఈ ఫర్ -b/λ t ఇంటూ డి ల్యాండా. అదేనమ్మా ఇది వీన్స్ ఫార్ములా అనమాట. అదంటే ఎనర్జీ అనేటువంటిది ఈ ల్యాండా ఇంటూ డి ల్యాండా ఈక్వల్ టు a/λ పవర్ 5 ఇంటూ ఈ ఫర్ -b/λ t ఇంటూ డి ల్యాండా అనేది వీన్స్ ఫార్ములా. అంటే షార్టర్ వేవ్ లెంత్స్కే ప్లాంక్స్ రేడియేషన్లో అనేటువంటిది వీన్స్ ఫార్ములాని డెరైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అదేందో షార్టర్ వేవ్ లెంత్స్కి ప్లాంక్స్ ఫార్ములా అనేటువంటిది వీన్స్ ఫార్ములా నుంచి వచ్చే రిజల్ట్స్కి అగ్రీ అవుతుంది. అర్థమైందమ్మా? ఓకే, తర్వాత ఈ ప్లాంక్స్ రేడియేషన్ లా నుంచి రాలీజియన్ లా కూడా డెరైవ్ చేద్దాం. అర్థమైందా? ఇది షార్టర్ వేవ్ లెంత్స్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. షార్టర్ వేవ్ లెంత్స్కి ఈ ఫర్ hc/λ kT మచ్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది కాబట్టి 1 ఎలిమినేట్ చేసి దాన్ని సింప్లిఫై చేసుకుని
రాసినట్లయితే ఈ లాంబ్డా ఇంటూ డి లాంబ్డా ఈక్వల్ టు ఏ బై లాంబ్డా ఫర్ 5 ఇంటూ ఈ ఫర్ మైనస్ బి బై లాంబ్డా టీ ఇంటూ డి లాంబ్డా అన్నమాట. ఇది యాక్చువల్గా వీన్స్లో యొక్క ఎనదర్ ఫామ్ అన్నమాట. మనం వీన్స్లో ఏం చేస్తాం, లాంబ్డా ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాస్తాం కదా, దాన్ని ఉపయోగించుకుని ఈ ఫామ్లో కూడా మనం డెరైవ్ చేయొచ్చు. అయితే మనకు అంత అవసరం లేదు. ఇది కూడా వీన్స్ ఫామ్లో, అంటే షార్టర్ వేవ్ లెన్స్కి ప్లాంక్స్ రేడియేషన్ నుంచి వీన్స్లా డెరైవ్ చేస్తాం. అలాగే రాలిజిన్ల ఫార్ములా, నెక్స్ట్ రాలిజిన్స్ ఫార్ములా. రాలిజిన్స్ ఫార్ములా. ఇప్పుడు లాంబ్డా అనేటువంటిది బాగా పెద్దది అనుకోండి, అర్థమైందా? ఎస్సీ బై లాంబ్డా కేటీ, లాంబ్డా ఈజ్ వెరీ లార్జ్. లాంబ్డా అనేటువంటిది బాగా పెద్దది అయితే అప్పుడు ఎస్సీ బై లాంబ్డా కేటీ ఏమవుతుందమ్మా, మచ్ లెస్ దాన్ 1 అవుతుంది. అవునా? ఇక్కడ చూడండి, లాంబ్డా అంటే బాగా పెద్దది అయినట్లయితే ఎస్సీ బై లాంబ్డా కేటీ ఏమవుతుంది, వెరీ స్మాల్ అవుతుంది. అప్పుడు ఈ ఫర్ ఎస్సీ బై లాంబ్డా కేటీని సిరీస్ కింద ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగా ఈ ఫర్ ఎస్సీ బై లాంబ్డా కేటీ ఈక్వల్ టు 1 ప్లస్ ఎస్సీ బై లాంబ్డా కేటీ ప్లస్ హెచ్ స్క్వేర్ సి స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ కే స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి సిరీస్ని అర్థమైందా? ఇక్కడ సెకండ్ కేసులో ఏమనుకుంటున్నాం, లాంబ్డా అనేటువంటి బాగా పెద్దది, వెరీ లార్జ్ అనుకున్నాం. ముందు కేసులో అయితే వెరీ స్మాల్ అనుకున్నాం, ఇక్కడ వెరీ లార్జ్ అనుకున్నాం. ఇక్కడ రాయల్జిన్ ఫార్ములా డెరైవ్ చేయడానికి అది ఎస్సీ బై లాంబ్డా కేటీ ఏమవుతుంది, మచ్ లెస్ దాన్ 1 అవుతుంది. అవునమ్మా? అది ఎప్పుడైతే మచ్ లెస్ దాన్ 1 అయిందో ఈ సిరీస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఈ ఫర్ ఎస్సీ బై లాంబ్డా కేటీ ఈక్వల్ టు 1 ప్లస్ ఎస్సీ బై లాంబ్డా కేటీ ప్లస్ హెచ్ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ కే స్క్వేర్ టీ స్క్వేర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ హైయర్ ఆర్డర్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. హైయర్ ఆర్డర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేసేస్తే అప్పుడు ఈ ఫర్ ఎస్సీ బై లాంబ్డా కేటీ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ప్లస్ ఎస్సీ బై లాంబ్డా కేటీ అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మరి ఈ లాంబ్డా ఇంటూ డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 8 బై హెచ్సి బై లాంబ్డా ఫర్ 5 ఇంటూ 1 బై 1 ప్లస్ హెచ్సి బై లాంబ్డా కేటీ మైనస్ 1 ఇంటూ డి లాంబ్డా. అదేనమ్మా, ఈ లాంబ్డా ఇంటూ డి లాంబ్డా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 8 బై హెచ్సి బై లాంబ్డా ఫర్ 5 ఇంటూ 1 బై ఈ ఫర్ హెచ్సి బై లాంబ్డా కేటీ అంటే ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ హెచ్సి బై లాంబ్డా కేటీ. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అది 8 బై హెచ్సి బై లాంబ్డా ఫర్ 5 ఇంటూ లాంబ్డా కేటీ బై హెచ్సి రివర్స్ అవుతుంది. హెచ్సి లాంబ్డా క్యాన్సిల్ అయిపోతే అది ఏం మిగులుతుంది, 8 బై కేటీ బై లాంబ్డా ఫర్ 4 ఇంటూ డి లాంబ్డా. అర్థమైందమ్మా, 8 బై కేటీ బై లాంబ్డా ఫర్ 4 ఇంటూ డి లాంబ్డా. ఇది ఈ లాంబ్డా ఇంటూ డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు, ఇదేంటి మనకి రాలిజిన్స్ ఫార్ములా. అదేనమ్మా, ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం కదా రాలిజిన్స్ ఫార్ములా, 8 బై కేటీ బై లాంబ్డా ఫర్ 4 డి లాంబ్డా. అంటే షార్టర్ వేవ్ లెన్స్కి ప్లాంక్ రేడియేషన్లో ఏం చేస్తుంది, వీన్స్ ఫార్ములా వచ్చిన రిజల్ట్స్కి అగ్రీ అవుతుంది. లాంగర్ వేవ్ లెన్స్కి రాయల్జిన్ ఫార్ములా నుంచి వచ్చిన రిజల్ట్స్కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. అంటే చూడండి, వీన్స్ ఫార్ములా షార్టర్ వేవ్ లెన్స్కి ఉపయోగ అవుతుంది, రాయల్జిన్స్లో లాంగర్ వేవ్ లెన్స్కి ఉపయోగపడుతుంది. అదే మనం గ్రాఫ్ గీసామనుకోండి, ఈ గ్రాఫ్లో షార్టర్ వేవ్ లెన్స్కి వీన్స్ ఫార్ములా, లాంగర్ వేవ్ లెన్స్కి రాయల్జిన్ ఫార్ములా ఉపయోగపడుతుంది. కానీ ప్లాంక్స్ ఫార్ములా మొత్తం అన్ని వేవ్ లెన్స్కి ఉపయోగ అవుతుంది అనమాట. అటువంటి ఈ విధంగా ప్లాంక్స్ ఫార్ములా నుంచి మనం రాయల్జిన్స్లో అలాగే వీన్స్ ఫార్ములా రెండింటిని కూడా డెరైవ్ చేయడం జరిగింది. మన సిలబస్లో ఈ 2 కాన్సెప్ట్లో ఉంది, మిగిలిన 2 లేవు. వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ఒకటిని, స్టెఫాన్ బోల్ట్జ్మాన్లో లేవు. ఏమా? ఓకే.